నమస్కారం ఈటీవీ న్యూస్ కి స్వాగతం. ధరణి స్థానంలో రూపొందించిన తెలంగాణ భూభారతి పోర్టల్కు సంబంధించిన బిల్లును ప్రభుత్వం అసెంబ్లీలో ప్రవేశపెట్టింది. ధరణిని బంగాళాఖాతంలో కలిపేస్తామన్న ఎన్నికల హామీ మేరకు దానిని రద్దు చేసి కొత్తగా భూభారతి పోర్టల్ తీసుకొచ్చినట్లు రెవెన్యూ శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి వివరించారు. ముసాయిదా బిల్లును 40 రోజుల పాటు వెబ్సైట్లో పెట్టడం సహా ప్రతిపక్ష సభ్యులతో పాటు మేధావులు, నిపుణుల అభిప్రాయాలను తీసుకున్నట్లు పేర్కొన్నారు. 33 కలెక్టరేట్లలో ఒకరోజు చర్చ కూడా పెట్టారని, 18 రాష్ట్రాల్లో 6 చట్టాలను పరిశీలించి భూభారతి తెచ్చామని వెల్లడించారు. ఆధార్ మాదిరిగానే కొత్త చట్టంలో భూదార్ అంశాన్ని చేర్చామన్న ఆయన ప్రతి రైతుకు భూదార్ కోడ్ ఇస్తామని తెలిపారు. గతంలో ధరణిలో 33 మాడ్యూల్స్ ఉండేవన్న మంత్రి భూభారతిని 6 మాడ్యూల్స్తో ప్రక్షాళన చేస్తున్నామని చెప్పారు. ధరణి పోర్టల్లో ఆస్తుల వివరాలు చూసుకునే పరిస్థితి లేదన్న ఆయన కొల్లగొట్టిన భూములను సీక్రెట్ లాకర్ ధరణిలో పొందుపరిచారని ఆరోపించారు. కొత్త చట్టంలో ప్రతి భూమి వివరాలు పొందుపరుస్తామన్న పొంగులేటి ప్రభుత్వ భూముల కబ్జాపై ఫిర్యాదు చేసే అవకాశం కూడా కల్పిస్తున్నట్లు వెల్లడించారు. అరెస్టు నుంచి తప్పించుకోవడానికి బీఆర్ఎస్ బీజేపీకి లొంగిపోయిందని సీఎం రేవంత్ రెడ్డి ఆరోపించారు. అందుకే బీఆర్ఎస్ నేతలు అదానీ అంశంపై ప్రశ్నించడం లేదన్నారు. చలో రాజ్భవన్ నిరసన కార్యక్రమంలో భాగంగా పలువురు కాంగ్రెస్ నేతలతో కలిసి ర్యాలీగా వెళ్లిన సీఎం రాజ్భవన్ సమీపంలో బైఠాయించి నిరసన తెలిపారు. అదానీ ప్రధాని కలిసి దేశం పరువు తీశారని మండిపడ్డారు. మోదీ, కేసీఆర్ వేరు కాదన్న ఆయన ఇద్దరు నాణ్యానికి బొమ్మ బొరుసులాంటి వారని వ్యాఖ్యానించారు. ఒకరు చేసిన తప్పులను మరొకరు కప్పిపుచ్చుతారని విమర్శించారు. బీఆర్ఎస్ కు చిత్తశుద్ధి ఉంటే అదానీ అవినీతిపై జేపీసీకి డిమాండ్ చేయాలన్నారు. జేపీసీపై బీఆర్ఎస్ కోరితే శాసనసభలో చర్చకు అనుమతిస్తామని సీఎం రేవంత్ రెడ్డి వెల్లడించారు. అదానీ అవినీతిపై జేపీసీ కోసం అసెంబ్లీలో ఏకగ్రీవ తీర్మానం చేద్దామన్నారు. ప్రధాని అండగా నిలబడినప్పటికీ ప్రజాకోర్టులో అదానీని శిక్షించే వరకు పోరాడతామని సీఎం స్పష్టం చేశారు. అదానీతో కాంగ్రెస్ పార్టీ ఢిల్లీలో వైరం చేస్తే రేవంత్ రెడ్డి గల్లీలో దోస్తీ చేస్తున్నారని బీఆర్ఎస్ నేత హరీష్ రావు విమర్శించారు. అసెంబ్లీ సమావేశాల మొదటి రోజు అదానీ రేవంత్ బంధంపై మాట్లాడాలని టీషర్టులు వేసుకుని వస్తే ఎందుకు అడ్డుకున్నారని ధ్వజమెత్తారు. రాహుల్ గాంధీ, ఏఐసీసీ అదానీ అవినీతిపై ప్రశ్నించమని చెబుతుంటే రేవంత్ రెడ్డి భయపడుతున్నారని విమర్శించారు. రాజ్భవన్ ముందు కూడా బీఆర్ఎస్ కేసీఆర్ పైనే మాట్లాడారని విమర్శించారు. సీఎంకు నిజాయితీ ఉంటే అదానీతో చేసుకున్న ఒప్పందాలు రద్దు చేయాలని డిమాండ్ చేశారు. హైదరాబాద్ శివార్లలో అక్రమ కట్టడాల కూల్చివేతలపై హైడ్రా కీలక ప్రకటన చేసింది. హైడ్రా రాకముందు అనుమతి ఇచ్చిన ఏ కట్టడాలను కూల్చబోమని హైడ్రా కమిషనర్ రంగనాథ్ తెలిపారు. అనుమతి లేకుండా కట్టిన ఇళ్లు జూలై 2024 నాటికి సిద్ధమై వాటిలో నివాసం ఉంటే కూల్చబోమని చెప్పారు. ఎఫ్టీఎల్లో అనుమతులు లేకుండా కట్టిన వాణిజ్య, వ్యాపార కట్టడాలను మాత్రం కూల్చక తప్పదన్నారు. గతంలో అనుమతులు ఇచ్చి తర్వాత రద్దు చేసిన కట్టడాలను కూల్చివేస్తామని తెలిపారు. పేదలను ముందు పెట్టి చక్రం తిప్పే ఆక్రమణదారులపై కఠిన చర్యలు తీసుకుంటామన్నారు. హైదరాబాద్లో చెరువుల ఎఫ్టీఎల్ మార్కింగ్ ప్రక్రియ మొదలుపెట్టామని, ఇది పారదర్శకంగా జరుగుతోందని వివరించారు. కాలనీ సంక్షేమ సంఘాలు, ప్రజలు ఇచ్చే ఫిర్యాదులకు హైడ్రా ప్రాధాన్యమిస్తుందన్న ఆయన 12 చెరువుల్లో కూల్చివేతలు చేపట్టినట్టు తెలిపారు. ఆయా చెరువుల పునరుద్ధరణకు ప్రతిపాదనను ప్రభుత్వానికి పంపామన్నారు. అనుమతులు రాగానే పనులు చేపడతామని వివరించారు. 5 నెలల అనుభవాల నుంచి అనేక అంశాలపై స్పష్టత వచ్చిందని, వివిధ సందర్భాల్లో కోర్టులు ఇచ్చిన తీర్పులకు లోబడి పనిచేస్తున్నామని తెలిపారు. 5 నెలల్లో హైడ్రా దాదాపు 200 ఎకరాల ప్రభుత్వ భూమిని స్వాధీనం చేసుకున్నట్టు రంగనాథ్ వివరించారు. ఆంధ్రప్రదేశ్లో జల్ జీవన్ మిషన్ను మరింత బలోపేతం చేసి అమృతధార పేరిట గ్రామీణ ప్రాంతాల్లో ప్రతి ఇంటికి కుళాయి ద్వారా నాణ్యమైన తాగునీరు అందించేందుకు అన్ని చర్యలు తీసుకుంటామని ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ చెప్పారు. జల్ జీవన్ మిషన్ అమలు కోసం గ్రామీణ నీటి సరఫరా విభాగం అధికారులతో విజయవాడలో నిర్వహించిన రాష్ట్ర స్థాయి కార్యశాలలో ఆయన పాల్గొన్నారు. నిరంతరం ప్రతి ఒక్కరికి తాగునీటి సరఫరా చేయాలని ఆశయంతో ప్రారంభించిన ఈ పథకాన్ని గత ప్రభుత్వం తమ వాటా నిధులు జమ చేయకుండా 4,000 కోట్లు వృధా చేసిందని ఆవేదన వ్యక్తం చేశారు. ఏపీ కంటే తక్కువ జనాభా ఉన్న కేరళ 45,000 కోట్లు అడిగితే గత వైసీపీ ప్రభుత్వం 26,000 కోట్ల నిధులకే ప్రతిపాదనలు పంపిందన్నారు. అందులోనూ రాష్ట్ర వాటా నిధులు జమ చేయలేదని, సరైన నీటి వనరులను ఎంపిక చేయలేదని మండిపడ్డారు. చాలా చోట్ల పైపులు వేసి వదిలేయడం వంటి తప్పిదాలతో 4,000 కోట్ల నిధులను వృధా చేశారని అన్నారు. ఈ పథకం గడువు పెంచడం సహా ఏపీకి 76,000 కోట్ల నిధులు కేటాయించాలని జలశక్తి మంత్రికి విజ్ఞప్తి చేశామని తెలిపారు. ఇందుకు సంబంధించిన సమగ్ర నివేదికను జనవరి నెలాఖరు కల్లా పంపిస్తామన్నారు. ప్రస్తుతం పనుల డిజైనింగ్లో లోపాలు ఉన్నాయన్న ఆయన ఇంజనీర్ల ఆలోచన ధోరణిలో మార్పులు రావాలని కోరారు.
ఆంధ్రప్రదేశ్లో ఫుడ్ ప్రాసెసింగ్ విభాగం వ్యవసాయం మార్కెటింగ్ శాఖ నుంచి పరిశ్రమలు వాణిజ్య శాఖకు మార్చారు. ఈ మేరకు ఏపీ గవర్నమెంట్ బిజినెస్ రూల్స్ 2018లోని రెండో షెడ్యూల్ను సవరిస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. ఆహార శుద్ధి, ఏపీ ఫుడ్ ప్రాసెసింగ్ సొసైటీ, ఆక్వా ప్రొడ్యూస్ ప్రాసెసింగ్ వ్యవహారాలను పరిశ్రమల శాఖకు మార్పు చేస్తూ ఆదేశాలు ఇచ్చింది. ఈ రెండు అంశాలు కేంద్రంలో పరిశ్రమల శాఖ వద్దే ఉన్నందున సవరణ చేసినట్టు ప్రభుత్వం తన ఉత్తర్వుల్లో తెలిపింది. రాజ్యాంగంపై చర్చ సందర్భంగా అంబేద్కర్ను అవమానించిన కేంద్ర హోంమంత్రి అమిత్ షా క్షమాపణ చెప్పాలంటూ విపక్షాలు చేసిన ఆందోళనతో పార్లమెంటు ఉభయ సభలు స్తంభించాయి. విపక్ష సభ్యుల నిరసనలు, నినాదాలతో ఇరు సభలు గురువారానికి వాయిదా పడ్డాయి. ఉదయం లోక్సభ సమావేశం కాగానే కాంగ్రెస్ సభ్యులు వెళ్లోకి దూసుకెళ్లారు. అంబేద్కర్ చిత్రపటాలు పట్టుకుని అమిత్ షా క్షమాపణ చెప్పాలని పెద్ద పెట్టున నినాదాలు చేశారు. అయితే కాంగ్రెస్ ఎప్పుడూ అంబేద్కర్ను గౌరవించలేదని, కావాలని ఇప్పుడు ఆయన పేరుతో రాద్ధాంతం చేస్తుందని కేంద్ర మంత్రి అర్జున్ రామ్ మేఘ్వాల్ ఆరోపించారు. ప్రశ్నోత్తరాల సమయం జరిపేందుకు సభ్యులు సహకరించాలని విపక్ష సభ్యులను స్పీకర్ కోరారు. అయినా పరిస్థితుల మార్పు లేకపోవడంతో మధ్యాహ్నం 2 గంటలకు సభను వాయిదా వేశారు. తర్వాత అదే పరిస్థితి నెలకొనగా సభను రేపటికి వాయిదా వేశారు. రాజ్యసభలో కూడా అమిత్ షా క్షమాపణ చెప్పాల్సిందేనని ప్రతిపక్ష సభ్యులు నినదించారు. ఈ పరిస్థితిలో తొలుత మధ్యాహ్నం 2 గంటలకు వాయిదా పడిన సభ తర్వాత రేపటికి వాయిదా పడింది. రాజ్యాంగ నిర్మాత బిఆర్ అంబేద్కర్ను అవమానించేలా వ్యాఖ్యలు చేసినందుకు కేంద్ర హోంమంత్రి అమిత్ షా రాజీనామా చేయాలనే డిమాండ్తో ప్రతిపక్షాలు పార్లమెంటు వెలుపల కూడా ఆందోళన చేశాయి. అమిత్ షా వ్యాఖ్యలకు నిరసనగా ఇండియా కూటమి ఎంపీలు పార్లమెంటు మకరద్వార్ వద్ద అంబేద్కర్ చిత్రపటాలను పట్టుకుని ఆందోళన చేశారు. జై భీమ్, సంఘ్ కా విధాన్ నహీ చలేగా, అమిత్ షా మాఫీ మాంగో అనే నినాదాలు చేశారు. రాజ్యసభలో అమిత్ షా వ్యాఖ్యలు బీజేపీకి, ఆర్ఎస్ఎస్కు రాజ్యాంగంపై ఉన్న ద్వేషానికి అద్దం పడుతున్నాయని ప్రతిపక్ష నేతలు వ్యాఖ్యానించారు. మనుస్మృతిని విశ్వసించేవారే అంబేద్కర్ను వ్యతిరేకిస్తారని లోక్సభలో ప్రతిపక్ష నేత రాహుల్ గాంధీ ఆరోపించారు. అంబేద్కర్ దేవుడి కంటే తక్కువేం కాదని, ఆయన దళితులు, గిరిజనులు, వెనుకబడిన తరగతులు, మైనారిటీల దూత అని కాంగ్రెస్ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే అన్నారు. అంబేద్కర్ అంశంలో కాంగ్రెస్పై ప్రధాని నరేంద్ర మోదీ ట్విట్టర్ వేదికగా ఎదురుదాడికి దిగారు. అమిత్ షాను వెనకేసుకొచ్చిన మోదీ అంబేద్కర్ వారసత్వాన్ని చెరిపివేసేందుకు ఒక పార్టీ ప్రయత్నించిందని దుయ్యబట్టారు. అంబేద్కర్ విషయంలో కాంగ్రెస్ చీకటి చరిత్రను అమిత్ షా బయటపెట్టారని ప్రధాని పేర్కొన్నారు. అమిత్ షా వెల్లడించిన వాస్తవాలను చూసి కంగుతిన్న కాంగ్రెస్ నేతలు ఇప్పుడు డ్రామాలు ఆడుతున్నారని అన్నారు. 10 ఏళ్లుగా అంబేద్కర్ ఆశయాలు నెరవేర్చేందుకు అవిశ్రాంతంగా పనిచేస్తున్నట్లు వివరించారు. ఏ రంగాన్ని తీసుకున్నా ఇది తెలుస్తుందన్నారు. 25 కోట్ల మందిని పేదరికం నుంచి బయటకు తెచ్చామని, ఎస్సీ/ఎస్టీ చట్టాన్ని బలోపేతం చేశామని చెప్పారు. స్వచ్ఛ భారత్, పీఎం ఆవాస్ యోజన, జల్ జీవన్ మిషన్, ఉజ్వల్ యోజన తదితర ప్రతి కార్యక్రమం పేదలు, వెనుకబడిన వర్గాల కోసమేనని తెలిపారు. తమ ప్రభుత్వం అంబేద్కర్కు సంబంధమున్న 5 ప్రదేశాలైన పంచతీర్థను అభివృద్ధి చేసేందుకు పనిచేస్తుందన్నారు. దశాబ్దాలుగా చైత్య భూమికి సంబంధించిన పెండింగ్ భూమి సమస్యలను తాము పరిష్కరించామని తెలిపారు. అంబేద్కర్ చివరి రోజుల్లో గడిపిన ఢిల్లీలోని 26 అలీపూర్ రోడ్డును అభివృద్ధి చేశామన్నారు. ఆయన లండన్లో నివసించిన భవనాన్ని కూడా తమ ప్రభుత్వం కొనుగోలు చేసిందన్నారు. తెలంగాణలో ఏడాది కాలంలో 93 మంది ఆటో డ్రైవర్లు ఆత్మహత్యలు చేసుకున్నారని, ఈ మరణాలను ప్రభుత్వం చేసిన హత్యలుగానే చూస్తామని బీఆర్ఎస్ కార్యనిర్వాహక అధ్యక్షుడు కేటీఆర్ అన్నారు. ప్రభుత్వం ఇచ్చిన హామీలు అమలు చేయాలని ఆటో డ్రైవర్లకు సంఘీభావంగా న్యూ ఎమ్మెల్యే క్వార్టర్స్ నుంచి అసెంబ్లీ వరకు ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలతో కలిసి ఆటోల్లో ర్యాలీగా వెళ్లారు. కాంగ్రెస్ ఎన్నికల్లో ఇచ్చిన హామీలో ఆటో డ్రైవర్లకు సంక్షేమ బోర్డు ఏర్పాటు చేస్తామని ఉందని కేటీఆర్ గుర్తు చేశారు. ఆటో కార్మికులకు ఏడాదికి 12,000 రూపాయలు ఇస్తామన్న కాంగ్రెస్ మాట తప్పిందని మండిపడ్డారు. ఆటో కార్మికులు ధైర్యం కోల్పోకుండా ఉండాలని కేటీఆర్ సూచించారు. ఆటో కార్మికులపై బీఆర్ఎస్ ముసలి కన్నీరు కారుస్తోందని తెలంగాణ రవాణా శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్ మండిపడ్డారు. ఆటో కార్మికులపై బీఆర్ఎస్ నేతలకు చిత్తశుద్ధి ఉంటే 10 ఏళ్ల కాలంలో వారి సంక్షేమం కోసం ఏం చేశారో చెప్పాలన్నారు. ఆటో కార్మికులకు ఏడాదికి 12,000 ఇస్తామని చెప్పామని, కానీ బీఆర్ఎస్ నిర్వాహకం వల్ల ఆర్థిక సంక్షోభంతో ఈ ఏడాది ఇవ్వలేకపోతున్నట్టు చెప్పారు. భవిష్యత్తులో ఆటో కార్మికులను ఆదుకునే బాధ్యత తమ ప్రభుత్వానిదేనని పొన్నం చెప్పారు. రాజకీయాల కోసం నిరసనలు తెలపడం కాకుండా ప్రజాస్వామికంగా ఆటో కార్మికులను తీసుకుని వస్తే వారి సమస్యలపై చర్చిద్దామని మంత్రి హితవు పలికారు. నైరుతి బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడనం మరింత బలపడినట్టు విశాఖ వాతావరణ కేంద్రం తెలిపింది. ఈ అల్పపీడనం ఉత్తర దిశగా ప్రయాణిస్తోందని వెల్లడించింది. ఈ ప్రభావంతో వచ్చే 2 రోజులు ఉత్తర కోస్తాలో చాలా చోట్ల, దక్షిణ కోస్తాలో కొన్ని చోట్ల భారీ వర్షాలు పడే అవకాశం ఉందని విశాఖ వాతావరణ కేంద్రం అధికారులు అంచనా వేశారు. నెల్లూరు, తిరుపతి, ప్రకాశం జిల్లాలో ఇవాల్టి నుంచి భారీ వర్షాలు కురవచ్చంటూ ఆయా జిల్లాలకు ఎల్లో అలర్ట్ జారీ చేశారు. కాకినాడ, విశాఖ, అనకాపల్లి, అల్లూరు జిల్లాల్లో రేపటి నుంచి వర్షాలు కురవచ్చంటూ ఆరెంజ్ అలర్ట్ జారీ చేసింది. తీవ్ర అల్పపీడనం ప్రభావంతో తీరం వెంబడి గంటకు 35 నుంచి 45 కిలోమీటర్ల వేగంతో ఈదురుగాలులు వీస్తాయని,
రేపటి నుంచి మత్స్యకారులు వేటకు వెళ్లరాదని సూచించింది. నెల రోజుల్లో డొనాల్డ్ ట్రంప్కు అధికార పగ్గాలు అప్పగించనున్న వేళ బైడెన్ యంత్రాంగం H-1B వీసాలను సరళీకరిస్తూ కొత్త నిబంధనలను ప్రకటించింది. తద్వారా అమెరికా కంపెనీలు విదేశీ నిపుణులను ఉద్యోగాలు నియమించుకునే ప్రక్రియ సులభం కానుంది. F-1 విద్యార్థి వీసాలను H-1Bగా మార్చుకోవడం సరళతరం కానుంది. ప్రత్యేక కొలువులు, లాభాపేక్ష లేని సంస్థలు, ప్రభుత్వ పరిశోధన సంస్థల నియామకాలను H-1B వీసాలపై ఉన్న వార్షిక పరిమితి నుంచి మినహాయించారు. అమెరికా సంస్థలు తమకు అవసరమైన వారిని నియమించుకొని ప్రపంచ మార్కెట్లో పోటీనిచ్చేందుకు నూతన నియమాలు తోడ్పడతాయని డిపార్ట్మెంట్ ఆఫ్ హోమ్లాండ్ సెక్యూరిటీ DHS తెలిపింది. కొత్త నిబంధనల ప్రకారం F-1 వీసాలను H-1Bగా మార్చుకోవాలని భావిస్తున్న విద్యార్థులకు న్యాయపరమైన ఆటంకాలు తప్పుతాయి. అలాగే F-1 వీసాతో ఉద్యోగాలు చేస్తున్న వారికి చట్టబద్ధత లభిస్తుంది. ఇప్పటికే H-1B వీసా ఆమోదం పొందిన వారు పౌరసత్వం కోసం చేస్తున్న దరఖాస్తులను అమెరికా సిటిజన్షిప్ అండ్ ఇమిగ్రేషన్ సర్వీసెస్ USCIS వేగంగా పరిష్కరించడానికి కూడా అవకాశం ఏర్పడుతుంది.